సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర దోరకుంట గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ తేజస్ నదాలల్ పవర్ పరిశీలించారు. ధాన్యం శాతాన్ని అంచనా వేస్తూ రైతులతో మాట్లాడారు. అధికారులు ఎప్పటికప్పుడు ధాన్యం కాంటాలు వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆర్డీఓ ఆఫీస్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తర్వాత కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. కోదాడ డివిజన్ లో జరుగుతున్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సందర్శించడానికి రావడం జరిగింది. మనకి తమరబండ పాలెం కావచ్చు, ఇక్కడ దోరకుంట పిఎస్సిఎస్ దగ్గర విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఈ రెండు సెంటర్లు సన్న ధాన్యం సంబంధించి ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు చాలా సజావుగా చేసుకుని సెంటర్ సంబంధించి అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. అక్కడ విజిట్ చేసి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. మనకి ఎఫ్ఎక్యూ నామ్స్ వచ్చిన వెంబడే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితే ఉన్నది. రెండు చోట చాలా వచ్చిన వెంబడే ఎఫ్ఎక్యూలు వచ్చిన వెంబడే పంపడం జరుగుతుంది. ఫార్మర్స్ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్లీ ట్యాబ్ ఎంట్రీ చేసి వారికి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ చేయడం జరుగుతూ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద చాలా రెగ్యులర్ గా టెలికాన్ఫరెన్స్ కానీ, ఫిజికల్ విజిట్స్ కానీ మండల స్థాయి అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, వాళ్ళు సందర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్, అదేవిధంగా ఐకేపీ సంబంధించి ఉంటే ఏపీఎం అండ్ పిఎస్సిఎస్ సంబంధించి ఉంటే వాళ్ళ సిఓలు, అట్లా వాళ్ళందరితో కమిటీ ఏర్పాటు చేసి మండల్లో ఉన్న అన్ని సమస్యలు, ఏ ఏరియాలో ఏ పంట ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు హార్వెస్టింగ్ ఉంటుంది, వాటి పరంగా సెంటర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాటికి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండడం, కొనుగోలు ప్రక్రియలు కూడా ఎక్కడైనా చిన్న ఇష్యూ వచ్చినా ఇమీడియట్ గా స్పందించడానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ దానికి స్పందిస్తూ మండల్ వారీగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మంచిగా చేసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు.